అది అనంతమైన ఎడారి. ఎటు చూసినా బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు. ఆ ఇసుక తుఫాన్ల మధ్యలో ఒక అద్భుతమైన ఊరుండేది. దానిపేరే స్వర్ణపురి. ఆ ఊర్లో వింతేంటంటే అక్కడి మనుషులు ఆ దేవుడు తీరికగా కూర్చుని మలిచినట్టు అచ్చం దేవదూతల్లాగే ఉంటారు. అక్కడ ప్రతి ఏటా జరిగే సంత ఉందే, అబ్బో, అదొక రంగుల లోకం. అరేబియా గుర్రాలు, విదేశీ అత్తర్లు, మెరిసిపోయే పట్టు వస్త్రాలు. ఆ సంతలో అడుగు పెడితే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. అలాంటి అందమైన ఊర్లో ఆర్యన్ అనే కుర్రాడు ఉండేవాడు. వాడు కూడా రాజకుమారుడిలాగే ఉండేవాడు, కానీ వాడి బతుకు మాత్రం ఆ ఎడారి ఎండలాగే మండిపోయేది. చేతిలో చిల్లిగవ్వలేదు. కథలోను మలుపు. ఒకరోజు ఆర్యన్ వాళ్ల నాన్నతో కలిసి సంతకి వెళ్ళాడు. అక్కడొక సేట్ దగ్గరున్న తెల్లటి గుర్రాన్ని చూసి ముచ్చటపడి, నాన్నా, మనకిలాంటి గుర్రం ఎప్పటికైనా వస్తుందా అని అడిగాడు. అప్పుడు వాళ్ల నాన్న ఏం చేశాడో తెలుసా? తన దగ్గరున్న ఒక్కగానొక వెండి నాణాన్ని తీసి పక్కనే ఉన్న ఇసుక కుప్పలోకి విసిరేశాడు. ఆర్యన్ కంగారు పడిపోయాడు. నాన్నా, ఉన్నదే ఒక్క కాసు, అది కూడా పారేశావేంటి అని ఏడ్చాడు. వాళ్ల నాన్న శాంతంగా, ఒరే నాన్నా, అది నీకు కావాలంటే ఆ ఇసుకనంతా గాలించి వెతుక్కో అన్నాడు. మధ్యాహ్నం ఎండ నడినెత్తిమీద తగులుతోంది. చెమటలు కారుతున్నాయి. ఆర్యన్ ఒక్కో ఇసుక రేణువును పక్కకు జరుపుతూ 7 గంటల పాటు వెతికాడు. చివరకు ఆ నాణెం దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకుని తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. తండ్రి కొడుకు భుజం తట్టి ఇలా అన్నాడు, చూడు నాయనా, ఇప్పుడు ఆ నాణెం నీకు ఒక బిళ్లలా అనిపించట్లేదు కదా, నీ రక్త పౌరుషంలా అనిపిస్తోంది. డబ్బు అంటే జేబులో ఉండే కాగితం కాదురా, అది నీ కష్టం, నీ కాలం. ఆ విలువ తెలిసినవాడు ఎడారిలోనైనా సామ్రాజ్యాన్ని కడతాడు. విజయం వైపు ప్రయాణం. ఆ మాట ఆర్యన్ గుండెల్లో బలంగా నాటుకుపోయింది. అప్పట్నుంచి వాడు సంతలో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. అందరూ ఆ అందమైన ముఖాన్ని చూసి ముచ్చటపడేవారు, కాని వాడు మాత్రం తన పని మీదనే ధ్యాస పెట్టాడు. ఎవరూ పట్టించుకోని ఎడారి మొక్కల వేర్లను సేకరించి వాటితో అరుదైన నూనెలు తయారుచేశాడు. వచ్చిన ప్రతి పైసాను ఆ ఇసుకలో దొరికిన నాణెంలాగే జాగ్రత్తగా దాచుకున్నాడు. ఒక్కో ఇటుక పేర్చినట్టు తన వ్యాపారాన్ని పెంచాడు. కొన్నేళ్ల తర్వాత అదే సంతలో అందరూ ఆశ్చర్యపోయేలా ఆర్యన్ ఒక పెద్ద వ్యాపారిగా నిలబడ్డాడు. తన సొంత కష్టంతో కొన్న తెల్లటి గుర్రం మీద వాడు వస్తుంటే ఊరంతా అందమంటే వాడి రూపం కాదురా, వాడు సాధించిన విజయం అని చెప్పుకున్నారు. నెరేషన్ ముగింపు. డబ్బు విలువ అనేది అది ఖర్చు పెట్టేటప్పుడు కాదు, అది సంపాదించడానికి మనం పడే కష్టంలో ఉంటుంది. ఆర్యన్ కథ మనకి చెప్పేది అదే.